శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 12వ అధ్యాయం. పుణ్యక్షేత్రములలో మాఘ స్నానం. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నాన ఫలముల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములు తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయం నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలనని సెలవీయండని వినమ్ముడై కొరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లనెను. దిలీప మహారాజా, మాఘస్నానము చేయుట యందు ఆసక్తి గల వారికి ముఖ్యముగు తీర్థమహిమల గురించి వివరించను, శ్రద్ధగా ఆలకింపము. మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైంది. మాఘస్నానం చెయ్యక తీర్థములు సేవించడా చాలని అనుకోవటం వివేకం. ఎందుకంటే మాఘమాసంలో ఏ నదిలో నీరైనను గంగనీటితో సమానం. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైంది, ఆవశ్యకమైంది కూడాను. అటులనే ప్రయాగ అతి ముఖ్య క్షేత్రం. ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలిగే చోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రాలను దర్శించడంలా గొప్ప ఫలం కలుగుటయే కాక మరలా జన్మ అనేది కలగదు. ఇక త్రయంబకం అని ఒక ముఖ్య క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గరుంది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకున్నట్టుకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేసినాడు. అది యునుకాక మాఘమాసంలో గోదావరి యందు స్నానం చేసినలా సకల పాపంలో తక్షణం హరించిపోటే కాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధమగు ఉపనదులు కూడా కలిసి తమ స్నేహ సౌభాత్రం చాటుచున్నవి. అటులనే పరందప అన్న ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంగా వెలిసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రం బ్రహ్మహత్య పాపం సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తం కలదు, శ్రావధానుడివై ఆలకించుము. విష్ణుమూర్తి నాభికలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి 5 తలలుండేవి. ఈశ్వరునికి పంచభక్తుడు, త్రినేత్రుడు అన్న పేర్లు కూడా కలవు. బ్రహ్మదేవుడుకు నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడిని అనగా 5 వల్లలున్నవి, నేనే గొప్పవాడినని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారి మధ్య కలహం పెద్దదయింది. కడకు ఇద్దరు యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాను. వెంటనే శివునికి బ్రహ్మహత్యాపాతం చుట్టుకుంది. శివుడు భయపడి నరికిన బ్రహ్మ తలను చేతితో పట్టుకొని ముల్లోకాలలో తిరుగుతుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రగా అయింది. ఈశ్వరుడు ఆ పుర్రతోనే భిక్షమడుగుచు భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగా గృహిణులు భిక్ష పెట్టుకొని గుమ్మకడకు రాగా శివుని మోహనాకారం చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోచుండిది. ఈ విచిత్రమును మునీశ్వరులు చూసి కోపం కలవారే తమ భార్యలు శివుని వెంట పోట సహించలేక ఇతనికి పురుషత్వం నశించుగాక అని శపించెను. ఈశ్వరుడు చేయుదినది లేక జారి కింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అటులా లింగాకారంగా మారినందున ఎన్నలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్టు భయంకరంగా ఉండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకొచ్చి వారిని ఓదార్చి ప్రయాగ క్షేత్రం వచ్చిపోయి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకం వచ్చిన శివుడు అప్పటి నుంచి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యం పొందుతున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 12వ అధ్యాయం సంపూర్ణం.